2026 సాయంత్రం సుమారు 9:30 గంటల సమయంలో ముస్లిం యువత రోజు ఒకే దగ్గర కూర్చొని లూడో ఆడుతూ ఈ రంజాన్ సందర్భంగా ఉండేవారు. వీళ్ళ మధ్య చిన్న చిన్న పెట్టి క్వారల్స్ వల్ల, అంటే ప్రేమ వ్యవహారాలు మరియు లేకపోతే ఈ బండ్ల మీద తిరగటం, వీటి వల్ల ఒకరికొకరు ఆర్గ్యుమెంట్స్ పెరిగేసి వీళ్ళు ఒకరికొకరు ఏరియా మాది మీది అని, వాళ్ళ ఏరియాలో వీళ్ళు వచ్చారని, వీళ్ళ ఏరియా వాళ్ళు వచ్చారని చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ చేసుకుని దీని మీద ఒక అబీద్ అనే అతను జలాలుద్దీన్ అనే తమ్ముడిని 1 మంత్ ముందు కొట్టాడు. బండి వేసుకుని ఎందుకు తిరుగుతున్నాం, మా ఏరియాలో ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నామని కొట్టాడని తెలియకపోతే అప్పుడు 112 కార్ వస్తే పోలీసు పోయి చాలా వాళ్ళందరినీ పంపించేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు అదే ఏరియా వచ్చి అడిగినందుకు మళ్ళీ వాళ్ళ ఏరియా దర్గా దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూడా గలబా జరిగింది. ఇదంతా రంజాన్ స్టార్టింగ్ 1-2 రోజుల ముందు జరిగింది. స్టార్టింగ్లో దీని మీద ఇమీడియట్గా పోలీసు బంధించేసి అందరిని పంపించేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ పిల్లలను కొట్టారో ఈ అబీద్ అనే అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించి మరుసటి రోజు అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయి బాలాజీ పోలీస్ స్టేషన్లో అది తెలుసుకొని ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయి ఉండి నువ్వు ఈ విధంగా ఎందుకు పిల్లలను కొడుతున్న మీద పోలీస్ స్టేషన్ అతను పిలిపించి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత బాగానే ఉన్నారు. రీసెంట్గా మళ్ళీ అప్పుడు కొట్టిన దానికి పిల్లోని సారీ చెబుతాం రండి అని చెప్పేసి నిన్న ఏం జరిగిందంటే వీరితో కలిసి మాట్లాడుకునే పరిహారం దర్గా మెట్ల దగ్గర ముందు అక్కడ సికిందర్ షాప్ దగ్గర ఇతన్ని అబీద్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ముద్దాయి మేము షేరింగ్ చేస్తాము అతన్ని అక్కడ కొట్టారు ఎక్కడ దర్గా మెట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఎర్రయ్య దీపంక దగ్గర 2 పార్టీలు కూర్చున్నప్పుడు ఒకసారిగా మాట్లాడుతూ ఉద్రేకంగా ఉండేసి అబీద్ ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా వచ్చేసి కత్తి తీసుకొని వచ్చేసి ముగ్గురిని మన కేసులో పఠాన్ అలీ అబ్బాస్ అనే అతన్ని మరియు జలాలుద్దీను ఇంకొక అతను షేక్ ఫరూక్ వీళ్ళ ముగ్గురిని కత్తితో పడుతుంది. వీళ్ళలో 2 సింపుల్గా ఇంజరీస్, అబ్బాస్కి జలాలుద్దీన్ స్టాబింగ్ జరిగినా కూడా సింపుల్ ఇంజరీస్, కానీ ఫరూక్కి సర్జరీ కూడా చేశారు. కొంచెం పొట్టపేగులు అబ్డామిన్ దగ్గర పోవడం వల్ల అతను అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. ఏదైనా చిన్నపిల్లలు ఈ విధంగా రంజాన్ మాసంలో అర్ధరాత్రి పూట లూడోలు ఆడటం ఇవన్నీ నైట్ మేలుకొని ఉదయం ఈ రోజాలు ఉంటారు కదా, పోలీసు కూడా ఉదార స్వభావంతో, గవర్నమెంట్ కూడా ఉదార స్వభావంతో అవకాశం ఇచ్చినప్పుడు ఈ విధంగా మిస్యూజ్ చేసేసి అనవసరం టెన్షన్ తాగాలను ప్రేరప్ చేసుకొని ఒకరికొకరు కొట్టుకోలేని నేరము. వీళ్ళందరి మీద ఎవరైతే రాత్రి జరిగిన 7 ముద్దాలు కంప్లైంట్ ఇచ్చాడు అబ్బాసు, దాని మీద మా దగ్గర క్రైమ్ నెంబర్ 61/26 అండర్ సెక్షన్ 109 క్లాస్ 1 BNS అంటే 301 IPC అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. ముద్దాయిలందరూ సెక్యూర్ చేసుకుని 100% రిమాండ్ చేసి వీళ్ళలో పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ 300 సంవత్సరాల ముద్దాయి ఉన్నాడు అబీద్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం తెలియపరుస్తాం. అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే ఇంజ్యూర్డ్ ఉన్నారో వీళ్ళు కూడా 2022లో మన దగ్గర చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ముద్దాయి. వీళ్ళ వయసు వచ్చేసి 25, 26, 27 ఉన్నాయి. ఇప్పుడు ముద్దాయిల వయసు వచ్చేసి 21, 22 అట్లా ఉన్నాయి. కనుక ఇది వీళ్ళు వ్యక్తిగతమే తప్పితే ఎటువంటి పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ లేదు. ఇది వాళ్ళ మధ్య వచ్చేసి చిన్న చిన్న విషయాలు పోలీసు దాకా తీసుకురాకుండా వాళ్ళు గ్యాదర్ అవటం వల్ల కనుక ఈ రోజు నుంచి రంజాన్ అయిపోయింది కనుక 11 తర్వాత ఎవరన్నా రోడ్ల మీద కనపడితే కఠినమైన చర్య తీసుకుంటామని డ్రంక్ అండ్ డ్రైవ్స్ పెట్టేసి ఓపెన్ డ్రింక్స్ పెట్టేసి జైలు పంపిస్తామని తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.